నమస్కారం. మీ కదంబమాలిక ఛానల్కి స్వాగతం. ప్లీజ్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసి ఆల్ అనే బటన్ కూడా నొక్కండి. దీని ద్వారా మేము వీడియోస్ పోస్ట్ చేసిన వెంటనే మీ ముందరికి చేరుతాయి. ప్లీజ్ అండి మీ సపోర్ట్ మాకు అందించండి. దాని ద్వారా మాకు ఉత్సాహం ప్రోత్సాహం రెండూ లభిస్తాయి. ఈరోజు మనం చెప్పుకుంటున్న టాపిక్ జీలకర్ర బెల్లం. భారతీయ సాంప్రదాయంలో హిందూ వివాహాలలో ముఖ్యంగా తెలుగింటి ముంగిళ్లలో జరిగే ప్రతి వివాహానికి జీలకర్ర బెల్లం ముఖ్య పాత్ర వహిస్తుంది. జీలకర్ర బెల్లం రెండు విభిన్న లక్షణాలు కలిగినవి. అవి వేర్వేరుగా ఉన్నా వాటి రెండింటినీ కలిపితే ఎన్నో రకాలుగా ఆరోగ్యానికి ఉపయోగపడతాయి. తెలుగింటి వివాహాల్లో జీలకర్ర బెల్లం పెడితే సగం పెళ్ళి అయినట్లే అంటారు. జీలకర్రతో మొసలితనం రాదు, బెల్లం అమృతంతో సమానం అంటారు. ఈ రెండూ కలయికగా వధూవరులు నిత్య యవ్వనంతో ఆరోగ్యంగా ఉండాలి అని దీని అర్థం. అది ఒకరి తల మీద ఒకరు ఉంచటంతో వారిద్దరి చూపులు ఒకరిని ఒకరు చూసుకోవడం వల్ల వారిద్దరి చుట్టూ ఒక విద్యుత్ వలయం ఏర్పడుతుంది అని చెప్తారు. అలా వారిలోని శక్తి ఒకరిలోంచి ఇంకొకరికి ఆ చూపు ద్వారా తల మీద పెట్టే చోట సహస్రాకార చక్రం ఉంటుందని యోగశాస్త్రం చెప్తోంది. వారి ఇరువురి చూపులు కలిసే చోట వారి బ్రుకిటి భాగంలో ఆజ్ఞాచక్రం ఉంటుంది. ఈ తంతుకి అర్థం ఏంటంటే ఇలా చేయటం ద్వారా మనిషిలోని అత్యున్నత స్థితిని సూచించే ఈ రెండు చక్రాలని మేల్కొల్పే ప్రయత్నం జరుగుతుంది. ఇది వారి భావి జీవితం ఆనందంగా గడపటానికి, ఆరోగ్యకరమైన జీవితం గడపటానికి దోహదపడుతుంది. జీలకర్ర బెల్లం కలిశాక విడదీయటం చాలా కష్టం. వాటిలానే భార్యాభర్త వారి జీవితకాలం కలిసిమెలిసి ఉండాలని అర్థం. అవి రెండూ కలిశాక ఎంత బలంగా అతుక్కుపోతాయో భార్యాభర్తలు కూడా ఎవరు విడదీయలేనంతగా ఒక్కటిగా జతపడాలని దాని అర్థం. ధ్రువంతే రాజవరుణో ధ్రువంతే బృహస్పతి ధ్రువంతే ఇంద్రశ్చాగ్ని రాజ్యం ధారయతాం ధ్రువం వంటి ఎంతో పవిత్రమైన మంగళకరమైన శుభకరమైన మంత్రాలను చదువుతారు. అంటే వరుణుడు సోదరులను వృద్ధిపరుచుగా కానీ, బృహస్పతి ఆమెను భర్త వృద్ధి కలిగేదానిలా చేయుగా కానీ, సూర్యుడు ఆమెకు సత్సంతానం పుత్ర సంతానం కలగజేయాలని దీని అర్థం. ఈ పవిత్రమైన శుభకరమైన మంత్రాలను పురోహితుడు ఆ సమయంలో చదువుతారు. ఈ ముహూర్తం మీ జీవితానికి సుముహూర్తం అవ్వాలని దాని అర్థం. అలా వాళ్ళు ఒకళ్ళ తలపై ఒకళ్ళు పెట్టుకోవటం వలన వారి ఇద్దరి దృష్టి ఒకరి మీద నుంచి ఇంకొకరికి కేంద్రీకరించటం వలన వారిరువురికి కొత్త శక్తి ఒకరిలోంచి ఒకరికి ఉత్పన్నమవుతుంది. ఇది సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయింది. ఇలా పెట్టుకోవటం ద్వారా ఒకరి యందు ఒకరికి ఆకర్షణ కలిగి వారి మధ్య అన్యోన్యత పెరుగుతుంది అని చెప్తారు. భారతీయ సాంప్రదాయంలో ప్రతిదానికి ఒక అర్థం ఉంది. ప్రతిదానికి ఒక ఆరోగ్య సూత్రం జతపడి ఉంటుంది. ఇది వేడుక, ముచ్చట, ఆరోగ్యపరంగా ఎంతో సరదాగా అతి ముఖ్యమైన ఘట్టంగా చేసుకుంటారు. అందరూ ఎంతో ఆనందంగా, అలాగే నూతన వధూవరులు ఎంతో ఉత్కంఠతో ఒకరిని ఒకరు చూసుకోవాలని ఆ క్షణం కోసం ఎదురుచూస్తారు. ఆ క్షణం రాగానే ఆ తంతు జరిగేటప్పుడు అందరూ ఆనందిస్తారు. దీన్నే పెళ్లిలో జరిగే అతి ముఖ్య ఘట్టంగా భావిస్తారు. దీన్ని సుముహూర్తం అని బ్రాహ్మలు మంత్రాల ద్వారా మనకి చెప్తారు. ఇరు భిన్నమైన ఇళ్ల నుండి వచ్చి ఒక్కటిగా జతపడే వధూవరులు జీలకర్ర బెల్లంలా కలిసిపోవాలని ఈ వేడుకకి అర్థం. అఖండ భారత అవనిలో ఎందరో మహాత్ములు, ఎన్నో రకాల ఆచార వ్యవహారాలు, ఎన్నో సంప్రదాయాలు, ఇవన్నీ మనిషి మనుగడ, జీవనశైలి ఆరోగ్యంగా ఆనందంగా సాగడానికి పెద్దలు ఏర్పరిచినవి. ఇవి సైంటిఫిక్గా కూడా నిరూపితమైనవి, కాదనలేని నిజాలు. సో విన్నారుగా ఫ్రెండ్స్, ఇది ఈరోజు టాపిక్. మీకు మా ఛానల్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ మీ అమూల్యమైన అభిప్రాయాలు ఏదైనా ఉంటే సూచనలు మాకు తెలియచేయండి. ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటుంది మీ కదంబమాలిక ఛానల్. నమస్తే.